ఏప్రిల్ నెల ముగింపుకొచ్చేసింది. త్వరలో మే నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలలాగే మే నెల ప్రారంభం నుంచి కొన్ని ఆర్థిక నియమాలు మారబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని బ్యాంకులకు సంబంధించి మే నెలలో మారబోతున్న నియమాలేంటో చూద్దాం. యెస్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో ఉన్న సమాచారం ప్రకారం మే 1 నుంచి వివిధ రకాల పొదుపు ఖాతాల మినిమం యావరేజ్ బ్యాలెన్స్ మారుతుంది. యెస్ బ్యాంక్ ప్రో మ్యాక్స్ మినిమం యావరేజ్ బ్యాలెన్స్ 50,000 రూపాయలుగా మారుతుంది. దీనిపై గరిష్ట రుసుము 1,000 రూపాయలుగా నిర్ణయించారు. ప్రో ప్లస్ పొదుపు ఖాతాలో కనీస సగటు నిల్వ పరిమితి 25,000గా సవరించారు. ఈ ఖాతాకు గరిష్ట రుసుము 750 రూపాయలుగా నిర్ణయించారు. బ్యాంక్ అకౌంట్ ప్రోలో కనీస నిల్వ 10,000 రూపాయలు. దీనిపై గరిష్ట రుసుము 750 రూపాయలుగా మారింది. ఐసిఐసిఐ బ్యాంక్ చెక్ బుక్, ఐఎంపీఎస్, ఈసీఎస్, ఎన్ఏసీహెచ్, డెబిట్ రిటర్న్స్, స్టాప్ పేమెంట్ ఛార్జెస్ మరిన్నిటితో సహా కొన్ని సేవల సేవింగ్స్ ఖాతా సర్వీస్ ఛార్జెస్ని సవరించింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఈ మార్పులు మే 1 నుంచి అమల్లోకి వస్తాయి. డెబిట్ కార్డు వార్షిక రుసుము ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 99 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 200 రూపాయలు. చెక్ బుక్ విషయానికి వస్తే 25 లీవ్స్ వరకు ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు. ఆపైన ఒక చెక్ బుక్ లీవ్కి 4 రూపాయలు చొప్పున చెల్లించాలి. డీడీ క్యాన్సిలేషన్, డూప్లికేట్, రివాలిడేషన్ ఛార్జెస్ 100 రూపాయలుగా బ్యాంక్ సవరించింది. ఇక దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం అమలు చేస్తోన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డి గడువు మే 10 వరకు పొడిగించింది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 0.75% అధిక వడ్డీ రేట్ని బ్యాంక్ అందిస్తోంది. 5 నుంచి 10 సంవత్సరాల కాల పరిమితి ఎఫ్డీలపై ఇన్వెస్టర్లకు 7.75% వడ్డీ అందుతుంది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు 5 కోట్ల వరకు డిపాజిట్ చేయొచ్చు. వచ్చే మే నెలలో ఆదివారాలు 2, 4 శనివారాలు, వివిధ పండుగలు, ఇతర సందర్భాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 రోజుల సెలవులు వచ్చాయి. ఈ సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారతాయి. ఈ 12 రోజుల్లో 2, 4 శనివారాలు, ఆదివారాలు కూడా కలిసే ఉన్నాయి.